డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురైంది. హత్య కేసులో తన భార్య లక్ష్మీ దుర్గను కేసు నుంచి తొలగించమని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన రాజమండ్రిలోని ప్రత్యేక కోర్టు పిటిషన్ కొట్టివేసింది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు A1గా ఉండగా ఆయన భార్య లక్ష్మీ దుర్గ A2గా ఉన్నారు. అన్ని సాక్ష్యాలు చూసిన తర్వాత నిర్ధారణకు వచ్చేసి అనంతబాబు గారి యొక్క భార్య లక్ష్మీ దుర్గ గారిని కూడా రెండో ముద్దాయిగా పెడుతూ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు విచారణలో కూడా. ఈ యొక్క మృతుడిని నవభారత స్కూల్ దగ్గర నుంచి కారులో ఎక్కించుకొని వెళ్ళడం ముగ్గురు చూశారు వాళ్ళ ఫ్రెండ్స్. దాని తర్వాత అతి కొద్ది సమయంలోనే భార్య గారికి ఫోన్ చేయడం, ఇమీడియట్ గా ఆమె పైనుంచి కింద దిగడం, వాచ్మ్యాన్ కుమార్తెని కర్ర అడగడం, తర్వాత కర్ర లేదని చెప్తే బయటికి రావడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈమె కాల్ని కూడా లొకేషన్ పరిశీలిస్తే కారు లొకేషన్, సెల్ ఫోన్ లొకేషన్ ఒకేసారి ఉంటే గుర్తించారు. వివి కుమార్ గెస్ట్ హౌస్ దగ్గర ముగ్గురు ఉన్నట్టుగా వీడియోలు దొరికినాయి. తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత డంపాయర్ దగ్గర తీసుకురావడం, అక్కడ చంపేయడం, అక్కడి నుంచి ఇంటికి తీసుకురావడం, ఇవన్నీ కూడా నేరం జరిగింది అని చెప్పేసి ప్రాథమిక సాక్ష్యం. రైట్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురైంది. హత్య కేసులో తన భార్య లక్ష్మీ దుర్గను కేసు నుంచి తొలగించమని కోర్టులో కోరుతూ పిటిషన్ వేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, అసలు ఎందుకు కోర్టు కేసును కొట్టివేసింది, దీనికి సంబంధించి వివరాలేంటి? ఏదైతే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ హత్య కేసులో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏమనగా ఎమ్మెల్సీ అనంతబాబు ఉంటే తర్వాత ప్రత్యేక బృందం ఒక విచారణలో అంటే అందరికి ఛార్జ్ షీట్ లో లక్ష్మీ దుర్గ అనంతబాబు ప్రతిమైన లక్ష్మీ దుర్గ కూడా A2గా ఉన్నట్టుగా ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడంతో ఈ ప్రత్యేక న్యాయస్థానంలోకి ఆవిడ కూడా విచారణకి హాజరైంది. అంటే A1 A2గా ఈ రోజు అంటే ప్రత్యేక న్యాయస్థానంలో ఈ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ నవంబర్ 30 తేదీ లోపల విచారణ పూర్తి చేయాలనే ఆదేశంతో రెగ్యులర్ గా విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన ఏదైతే లక్ష్మీ దుర్గని ఈ తొలగించాలి, ఆమెకు సంబంధం లేనట్టుగా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దాని మీద వాదాపోవాదాలు 13వ తారీఖున జరిగింది. ఈ కేసు నుంచి లక్ష్మీ దుర్గను తొలగించాలని లక్ష్మీ దుర్గ వేసిన పిటిషన్ మీద వాదోపవాదాలు విన్న తర్వాత ప్రత్యేక ప్రాసిక్యూషన్ తరఫున ముప్పాల సుబ్బారావు వాదించారు. ముప్పాల సుబ్బారావు వాదనలోని మొత్తం ఆ రోజు జరిగిన ఏదైతే ఈ కేసుకు సంబంధించి కొన్ని ఎవిడెన్స్ ని, అంటే అలాగే ఏదైతే సీసీ ఫుటేజ్ ని, తర్వాత కొన్ని సాంకేతిక అంశాల మీద కొన్ని ఆధారాలు ప్రవేశపెట్టి